జై శ్రీరామ్. గీతామూర్తి టాక్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఆవకాయల సీజన్. మనకందరికీ ఇష్టమైన ఊరగాయ, తెలంగాణలో చెప్పాలంటే పక్కా ఊరగాయనే. ఈ ఊరగాయ అన్ని ఊరగాయల కన్నా మామిడికాయ ఊరగాయ మనకందరికీ సంవత్సరం వచ్చిందంటే మామిడికాయలతో ఊరగాయలు పెట్టకపోతే మనకు తోచదు. ఊరగాయకి ఒక మంచి శుభ సూచకంగా అనుకుంటారు. లక్ష్మీ స్వరూపంగా, లక్ష్మీదేవిలాగా ఒక మంచి రోజు, లేకపోతే మంచిగా అందరు కలిసి దీన్ని మొదలు పెడతారు. సో మేము ఇవాళ ఇక్కడ మొదలు పెట్టినాము. ఇందులో ఇప్పుడు మనం మొట్టమొదటిగా కారం వేయకుండా చేసే చప్పటి ఊరగాయ. దీంట్లో నువ్వుల పొడి, ఉప్పు, తర్వాత ఇంగువ, మెంతుల పొడి, ఇవి అన్నీ వేయడం జరిగింది. దీంట్లో ఒక 20 కాయలకి సరిపడా ఈ డబ్బా కొలత ఇది తీసుకున్నాము. దీనిలో దాదాపు 1.5 ఉప్పు, 1.5 నువ్వుల పొడి, కొంచెం మెంతుల పొడి, పసుపు, ఈ 4 కలిపినాము. దీంట్లో ముక్కలని ఇప్పుడు దీంట్లో యాడ్ చేసి కలిపి దానికి పక్కకు పెట్టడం అనేది మొదలు పెడతాము. సో చప్పటి ఊరగాయ ఇది పిల్లలకి, పెద్దలకి అందరికీ బాగా ఇష్టమైన ఊరగాయ. ఇది మీరు కూడా ట్రై చేయండి. చూడండి, చప్పటి ఊరగాయ ఇది. దీంట్లో ఈ మధ్యన మనం ఎక్కడ చూసినా కూడా ఈ జీడి గురించి మాట్లాడుతున్నారు, మామిడికాయ జీడి. ఇది మేము మా చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాము. ఈ జీడి వేయకుండా ఏ ఊరగాయ కూడా పెట్టరు. దీంట్లో కాల్షియం బాగుంటుంది అని చెప్పేసి ఈ మధ్యన బాగా ప్రచారం చేస్తున్నారు. మన పెద్దవాళ్ళు అసలు ఇవన్నీ వేస్తేనే ఆరోగ్యంగా ఉంటారని చెప్పేసి జీళ్ళు వేసేవాళ్ళు ఊరగాయలు. ఇది ఊరినా కొద్దీ చాలా రుచికరంగా ఉంటుంది, పుల్లగా అయిపోయి. అందుకని ఈ జీళ్ళని వేయకుండా అసలు ఆవకాయ పెట్టరు. మీరు కూడా మీ ఇళ్ళలో ఆవకాయ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఈ జీడి వేయండి. ఇప్పుడు మనం ఈ పిండి ఏదైతే మనం కలుపుకున్నామో, నువ్వుల పొడి, ఆవాల పొడి, మెంతి పొడి, ఉప్పు, తర్వాత మామిడికాయ ముక్కలు, ఈ నూనెలు కూడా కాచి పెట్టుకున్నాము మేము. ఇది బాగా చల్లారిన తర్వాతనే వాడుతున్నాము. ఈ ఉప్పు కూడా ఆర్డినరీ సాల్ట్, ఇది టాటా సాల్ట్ కాదు, ఆర్డినరీ సాల్ట్. ఊరగాయల కోసం ప్రత్యేకంగా దొరుకుతుంది. సో ఇవి తీసుకొచ్చాము. శాస్త్రీయంగా ఊరగాయ పెట్టడం చూపిస్తున్నాము.